హాయ్ అండి. ఎస్వీఎస్ డిలీషియస్ కిచెన్లో ఈరోజు నేను మీకు శనగపప్పుతో మసాలా గారెలు చేసి చూపిస్తానండి. పులుసు కూడానా. దీనికోసం నేను పెద్ద సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఉల్లిపాయలు సన్నగా పొడవుగా ఇలా కట్ చేసుకోవాలండి. నేను ఒక పావు కేజీ శనగపప్పు 4 గంటల ముందు నానబెట్టుకొని ఉంచుకున్నానండి. ఆనియన్స్ ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోవడం వల్ల గారెలో బాగా వేగి క్రిస్పీగా ఉంటాయండి. 4 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్నాను. కొత్తిమీర. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పప్పుని మిక్సీ పట్టుకుందామండి. ఒక 3 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వేసుకొని, కొద్దిగా ఉప్పు, సాల్ట్ సరిపడినంత వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి. బరకగా మిక్సీ పట్టుకోవాలి, గరుకుగా మిక్సీ పట్టుకోవాలి, గట్టిగా మిక్సీ పట్టుకోవాలి. పిండి గట్టిగా ఉండాలి, కొంచెం బరకగా ఉండాలండి. అప్పుడే మనకి గారెలు క్రిస్పీగా బాగా వస్తాయి. మనం కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పసుపు వేసుకొని మనకి ఉల్లిపాయలకి పిండి అంతా పట్టినట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి రెడీ అయిపోయిందండి. మనం ప్యాన్ పెట్టుకుందాం ఆయిల్ వేడి చేసుకోవడానికి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం వడలు వేసుకోవాలండి. ఇప్పుడు ఉండలా కట్టుకొని మనం కవర్ మీద వేసి ఒత్తుకోవాలండి. పిండిని ఎక్కువగా ఒత్తుకోకూడదని విరిగిపోతుంది. లైట్గా ఒత్తుకొని వేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత ఇలా వేసుకునేటప్పుడు మాకు విరిగిపోతున్నాయి రావట్లేదంటే ఒక 2 స్పూన్లు శనగపిండి యాడ్ చేసుకోండి. శనగపిండి యాడ్ చేసుకోవడం కొంచెం సాఫ్ట్గా అవుతాయి. మనం ఓపికగా ఇలా చేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి. గారెలు ఫ్రై అయిపోయండి. మనం పక్కకు తీసుకుందాం. ఇదే గారెలతో మీకు నేను పులుసు కూడా చేసి చూపిస్తానండి. మా ఛానల్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేయండి. వడలు ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. వడలు రెడీ అయిపోయింది. పులుసు ప్రిపేర్ చేసుకుందాం. పులుసుకి మనం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి పోపుకి. 4 పచ్చిమిర్చి, పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నానండి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలండి ఎర్రగా అయ్యే వరకు. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్లో యాడ్ చేసుకోవడం వల్ల తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయ ముక్కలు. ఇక్కడ నేను చిన్న సైజు 10 గారెలు తీసుకున్నానండి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. వేసి కలుపుకోవాలి. పులుసులోకి గారెలు పెద్దగా ఉండకూడదండి, చిన్నగా ఉంటేనే పులుసులోకి బాగుంటాయి. ఒక నిమ్మపండు సైజు అంత చింతపండు నానబెట్టుకున్నానండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకోవాలండి. పెద్దవైతే 2 తీసుకోండి, మీడియం సైజ్ అయితే 3 తీసుకోండి టమాటాలు. మనం మూత పెట్టి మగ్గించుకోవాలండి. 5 నిమిషాలు మూత పెడితే మగ్గిపోతాయి. టమాటాలు మగ్గాలండి బాగా, పులుసు బాగా వస్తుంది. టమాటాలు మగ్గేటప్పుడు మాడిపోతుంది అనుకుంటే ఒక 2 స్పూన్లు వాటర్ మధ్యలో వేసుకోండి. మీరు కళాయిలో వేసుకుంటే మాడిపోకుండా టమాటాలు బాగా మెత్తగా అవుతాయి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం వేసి కలుపుకోవాలండి. మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు రసం తీసుకొని వేసుకోవాలి. చింతపండు పులుపు చూసుకొని యాడ్ చేసుకోండి. ఆ పులుపు సరిపోతుందని మనం తీసుకున్న చింతపండు. ఇప్పుడు పులుపుకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని మనం సాల్ట్ వేసుకొని మూత పెట్టి మరిగించుకోవాలండి. మరిగిన తర్వాత మనం వడలు వేసుకోవాలండి. వడలు వేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి. మనం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. చూసుకొని మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. 5 నుంచి 7 నిమిషాలు గారెలు ఉడికే వరకు మూత పెట్టుకోవాలి. మరిగిపోయిందండి పులుసు. నేను ఇప్పుడు కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. పావు టీ స్పూన్ కన్నా తక్కువ. పులుసులో ఇలాగ యాడ్ చేసుకుని పులుసు టేస్ట్గా కమ్మగా ఉంటుంది. పులుసు ఇంతవరకు దగ్గర పడితే సరిపోతుందండి. ఎక్కువగా చిక్కబడిపోయినా కూడా గారెలు పీల్చేసుకుంటాయండి. ఇలా ఉంటుండగానే మనం పక్కకు తీసుకోవాలి. రెడీ అయిపోయిందండి పులుసు.